వెల్కమ్ బ్యాక్. చంద్రబాబుపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు బాపట్ల ఎంపీ నందిగమ సురేష్. కులాల మధ్య చిచ్చు పట్టడం తప్ప చంద్రబాబుకి ఏమీ తెలియదన్నారు. చంద్రబాబు పాలనలో దళితులకు తీవ్ర అన్యాయం జరిగిందని ఆరోపించారు. చంద్రబాబు నాయుడు పార్టీ పెట్టలా, చంద్రబాబు నాయుడు కష్టపడలా, చంద్రబాబు నాయుడు సొంతంగా ముఖ్యమంత్రి అవ్వలా. కానీ జగన్మోహన్ రెడ్డి గారు మాత్రం ఒక పార్టీని కాదనుకొని పక్కకొచ్చి పార్టీ పెట్టి 67 సీట్లతో ఎమ్మెల్యేగా ప్రతిపక్షంలో అయ్యి నెక్స్ట్ టైం 151 సీటుతో మరి ముఖ్యమంత్రి పీఠం మీద కూర్చున్న వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. జగన్మోహన్ రెడ్డి గారు రాజకీయాల్లో నీతి ఉంది, జగన్మోహన్ రెడ్డి గారి మాటల్లో నీతి ఉంది, ఆయన గుణం గొప్పది. కాబట్టి మీరందరూ గమనించి ఒక్కసారి 2024లో మీరందరూ కూడా మీరు చాలా గొప్పగా జగన్మోహన్ రెడ్డి గారికి అండగా ఉండవలసిన బాధ్యత మీ పైన ఉంది. ఒకసారి గమనించండి, మన ఎస్సీ బిడ్డలు ప్రముఖంగా మాలా మాదిగలు నాకు రెండు కళ్ళే, నాకు ఒకే కుటుంబ సభ్యులు వాళ్ళని చెప్తా ఉన్న వ్యక్తి ఎవరు? జగన్మోహన్ రెడ్డి గారు. మీరందరూ కలిసి ఉండండి, మీ అందరికి నేను అండగా ఉంటాను. కాబట్టి మీ అందరికి అండగా ఉంటూ అదే విధంగా మీ జీవితాలను మార్చి మిమ్మల్ని కూడా ఆర్థికంగాను మరి రాజకీయంగాను ముందుకు తీసుకెళ్తానని చెప్పి రోజుల్లో 2024లో మన 19లో ఏ రేంజ్ లో మనం 151 ఇచ్చామో, వై నాట్ 175? మనం ఇచ్చేది జగన్మోహన్ రెడ్డి గారికి కాదు, ఒకటే గిఫ్ట్. ఒక పెళ్లికి వెళ్ళినా, ఒక బర్త్డేకి వెళ్ళినా, ఒక ఇంటికి వెళ్ళినా ఏదో ఒకటి మనం తీసుకెళ్ళి ఆ ఫ్యామిలీకి ఇస్తాం. అట్టాగా ఈ రోజున మన అక్క చెల్లెళ్ళు అన్నదమ్ముళ్ళు డెఫినెట్గా సీఎం గారు ఆయనకి గిఫ్ట్ ఇవ్వాల్సింది. 2024లో మనం ఆయనకి పెద్ద గిఫ్ట్ ఇస్తున్నాం. అలాగే సీనన్న 5 సార్లు శాసనసభ్యుడిగా తను పనిచేయడం అనేది ఇది మామూలు విషయం కాదు. ఎందుకంటే ఆయన మీద ఎంత ప్రేమ ఉంటే మీరందరూ ఈ రోజున ఇది బస్ యాత్రలా లేదు, విజయయాత్రలా ఉంది. నిజంగా చెప్పాలంటే నేను చూస్తూనే ఉన్నాను, ప్రతి మనిషి ముఖంలో చిరునవ్వే తప్ప ఎక్కడ కూడా అసంతృప్తి లేదు. ఏ విధంగా అయితే అన్నని 19లో గెలిపించారో రానున్న 24లో కూడా అదే విధంగా మీరందరూ గెలిపించి మనం ఇప్పుడు ఎమ్మెల్యేగా చూస్తున్నాం, రానున్న రోజుల్లో మినిస్టర్గా చూస్తాం. 2024